మా దగ్గర అయితే ఒక్క బజ్జీ కూడా ఉండదండి వేసిన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చూస్తున్న ప్రతి ఒక్కరూ చిన్న లైక్ చేసి చూడండి. అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ అక్క మిర్చి బజ్జీ వీడియోలో చూస్తుంటేనే చాలా బాగుంది, మిర్చి బజ్జీ వీడియో చేసి పెట్టక్క అని చెప్పేసి అయితే అడుగుతున్నారండి. అలాంటి వారి కోసం పక్కా టిప్స్ తోటి ఈ వీడియో అయితే చేసి పెట్టానండి. ఏముంది శనగపిండి బియ్యపిండి వామేగా అనుకుని స్కిప్ చేస్తూ వీడియో చూసేవారైతే చూడకండి. పక్కా హోటల్ స్టైల్లో చేసుకోవాలనుకునేవారు మాత్రం స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఎలాంటి వారికైనా అర్థమయ్యేలాగా వివరంగా చెప్పాను. ఇదిగోండి బజ్జీ వేయడానికి అయితే ఇలాంటి లావు మిరపకాయలను అయితే తీసుకొచ్చుకోండి. వాళ్ళు ఈ మిరపకాయలని ముక్కులు కట్ చేసి నిలువుగా అయితే చీరుకోవాలండి. నిలువుగా చీరుకున్న మిరపకాయల్లో ఈ మిశ్రమాన్ని అయితే పెట్టుకోవాలి. ఈ మిశ్రమం నేను ఎప్పుడు వేస్తూ ఉంటాను కాబట్టి నా దగ్గర అయితే రెడీగానే ఉందండి. ఇలా చేసుకోవడానికి 2 స్పూన్లు వాము, 2 స్పూన్లు శనగపిండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కలుపుకొని ఇలా బజ్జీలో మిరపకాయల్లో పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే బజ్జీ వేయడానికి అయితే శనగపిండి అయితే ఒక 1/2 కేజీ తీసుకుంటున్నానండి. ఇందులో క్రిస్పీనెస్ కోసం అయితే 1 గ్రాములు బియ్యపిండి అయితే వేసుకుంటున్నాను. బియ్యపిండి అయితే ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెమే వేసుకోవాలి. ఈ శనగపిండి కోసం అయితే మేము పచ్చెనగపప్పు తీసుకొని 1 గంట ఎండలో ఆరబెట్టుకొని దీన్ని లైట్ బరకతో అయితే ఆడించుకుంటామండి. ఇలా ఆడించుకున్న పిండి అయితేనే టేస్ట్ అయితే బాగా వస్తుంది. తినే సోడా జస్ట్ కొంచెం మాత్రం వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. బజ్జీ ఎలా రావాలి అనేది మనం కలుపుకునే విధానంలోనే ఉంటుందండి. ఇప్పుడు నేను చూపించే విధానంలో కలపండి, బజ్జీ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా పిండిలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకే డైరెక్షన్లో పిండిని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవటం వల్ల హెయిర్ ఫామ్ అయ్యి బజ్జీలు అయితే బాగా వస్తాయండి. అందుకే నేను తినే సోడా కూడా ఎక్కువ వేయలేదన్నమాట. ఇలా వేయటం వల్ల బజ్జీలు కూడా ఎక్కువగా తింటారు, పొట్ట కూడా లైట్గా ఉంటుందన్నమాట. నేనైతే ఎందుట్లోనూ కూడా ఎక్కువ తినే సోడా అయితే వేయనండి, లైట్గా కొంచెం వేస్తానన్నమాట. ఇదిగోండి పిండి అయితే ఇలాగా నేను చెప్పినట్లు ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి. ఎక్కువ జారైపోకూడదు, అలా అని గట్టిగా కూడా ఉండకూడదండి. ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా, అలా అయితే బజ్జీ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇలా కలుపుకున్న పిండిని అయితే 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం అన్నమాట. ఇప్పుడైతే బజ్జీలు వేసుకోవడానికి స్టవ్ వెలిగించి నూనె అయితే వేడి చేసుకుందామండి. ఇప్పుడైతే నూనె అయితే కాగిపోయిందండి. మరి బజ్జీల పిండి కూడా నానింది కాబట్టి ఇప్పుడైతే బజ్జీలు అయితే వేసేసుకుందాం. న్యూస్వీడ్లో అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది ఉన్నారండి. ఎక్కడైనా కనిపించినప్పుడు పలకరిస్తున్నారు. అలాగే మన హోటల్కి వచ్చి టిఫిన్ చేసి చాలా బాగుంది అక్క అని చెప్పేసి అయితే మేము మీ సబ్స్క్రైబర్స్ అయితే అని చెప్తున్నారు. ఇవ్వండి ఇవి సగం వేగినాయి కదా, ఇవి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకో వాయి వేస్తాను కదండి, అందుట్లో వేస్తాను. ఈ 2 కలిపి వేగడం వల్ల మంచి క్రిస్పీగా ఉండి టేస్ట్ అయితే బాగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇందాకైతే సగం వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు వీటిని కూడా అందుట్లో వేసుకొని వేపుకుందాం అన్నమాట. ఇదిగోండి బజ్జీలు అయితే వేగిపోయినాయి అనమాట. ఈ బజ్జీల కోసం అయితే బండ్లు వేసుకొని ఒక్కొక్కరు అయినా అని అడిగి వెళ్ళిపోతూ ఉంటున్నారనమాట. ఈ వీడియో చేయడం కోసం అయితే ముందు వచ్చానండి ఇవాళ. అయినా సరే వాళ్ళు కూడా నాకన్నా ముందు వచ్చి బజ్జీలు అయినాయి అంటున్నారు. నేను ఎప్పుడు బజ్జీలు వేసినా అసలు మా దగ్గర అయితే ఒక్క బజ్జీ కూడా ఉండదండి, వేసినట్టు అయిపోతూ ఉంటాయన్నమాట. వేడిగా వచ్చి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, ఎప్పుడు అవుతాయా అని ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, కొత్త వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏవైనా హోటల్ రెసిపీస్ కావాలంటే కామెంట్స్లో చెప్పండి, నేను చేస్తాను. వీడియో అయితే ఇంతేనండి. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్.